ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెర్రీ ఇలా రా చెర్రీ. అమ్మో వచ్చేసాడు. చెర్రీ కాస్త నడుము చూడవా చెర్రీ? బాగుంది బాబు. నడుం చూడమంటే దాన్ని ఇలా చూడమని కాదు, నడుము నొప్పి కాస్త బాగు చేయమని. అదే క్వశ్చన్ లో క్లారిటీ లేకపోతే ఆన్సర్ కూడా ఇలాగే ఉంటుంది మరి. అమ్మో అమ్మో అమ్మా. నొప్పి అమ్మా. జాగ్రత్త జాగ్రత్త, నెమ్మది నెమ్మది నెమ్మది. అమ్మయ్యా. థ్యాంక్ యూ చెర్రీ. ఎవరికి ఏం హెల్ప్ అడగాలో, ఎవరు ఏం పని చేయాలో ముందు తెలుసుకోవడం మంచిది. జాగ్రత్త. అమ్మయ్యా. అమ్మాయి, నీ నడుము సరైపోయింది కదా. మళ్ళీ మనం కేరీ మేరీ కాఫీ మొదలు పెడదామా? మసాజ్. నిన్ను చంపేస్తానే. పాతిళ్ళంటే ఏదో పాడైపోయినట్టుగా ఉంటుందనుకున్నాను, కానీ బానే ఉందే. వారానికి ఒకసారి వచ్చి నేనే క్లీన్ చేసి వెళ్తుంటానండి. గ్యాస్ బుక్ చేశానంటే మీరు హాయిగా టీ కాఫీలు కూడా పెట్టుకు తాగొచ్చు. గగన్ కూడా అప్పుడప్పుడు ఈ ఇంటికి వస్తుంటాడు. అయితే కష్టం. వాడుగా నన్ను చూశాడంటే నా పని అయిపోయినట్టే. వేరే ఇల్లు చూసుకుందాం పదండి. మావయ్య, మీరు అనవసరంగా కంగారు పడకండి. బావా ఇక్కడికి రాకుండా చూసుకునే పూచి నాది. అదేంటి భూమి, వాడేమైనా మనకి చెప్పి ఇక్కడికొస్తాడా? వాడి దగ్గర కూడా ఈ ఇంటి తాళం ఉంది కదా. ఏమండి మావయ్య, ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. ముందు కూర్చోండి. రండి రండి మావయ్య, రండి కూర్చోండి. మీరు ఇక్కడే కూర్చోండి, మేము వస్తాం. అత్తయ్య రండి. అత్తయ్య, అనవసరంగా మావిని ఎందుకు కంగారు పెడుతున్నారు? కంగారు పెట్టడం కాదమ్మా, ఉన్నదే మాట్లాడుతున్నాను. అయితే మావయ్యని ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా పెడదామా? అదే ఆలోచిస్తున్నాను. అత్తయ్య, అమాయకంగా మాట్లాడకండి. వేరే ఎక్కడో పెట్టి రోజు క్యారేజ్ తీసుకొస్తుంటే చూసేవాళ్లకు అనుమానం వస్తుంది. అదే మీరు ఈ ఇంటికి రోజు వచ్చినా సరే ఎవ్వరికీ అనుమానం రాదు. అది కరెక్టే, కానీ మీ మావయ్యని ఇక్కడ పెట్టామని గగన్కి తెలిసిపోతే? తెలిసిపోయినప్పటి సంగతి కదా. టెన్షన్ పడ్డావు మనకేమైనా కొత్త అత్తయ్య? మావయ్యనైతే ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంచుదాం. మీరు మావయ్యని అనవసరంగా కంగారు పెట్టకండి, సరేనా? సరేనమ్మా. అత్తయ్య, నిజంగానే గ్యాస్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. సరే, నిమ్మరసం కల్పిస్తానులేండి. బావా, ఏమైంది బావా? భూమి ఏమంది? వాడికెంత పొగరా పూర్వ?
చిన్న పెద్ద అన్న జ్ఞానం కూడా లేదు వాడికి. బావా ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి? మిడిమిడి జ్ఞానంతో మిడిసి పడుతున్న ఆ మూర్ఖుడి గురించి. చావు తెలివిని సొంతం చేసుకుని కండకావరంతో మిడిసి పడుతున్న ఆ గగన్ గాడి గురించి. అయ్యో బావా, నేను మిమ్మల్ని భూమితో మాట్లాడమని పంపిస్తే నువ్వెందుకు బావా వాడితో మాట్లాడావు? అన్నయ్య, వదినా, గుడికెళ్ళొచ్చానన్నయ్య. ప్రసాదం తీసుకోండి. తీసుకో వదినా. నాకు ఆయన కళ్ళు కనిపించి ఎలాగైనా పెద్దవాడైనా గగన్తో పిండ ప్రదానం చేయించమన్నారు కదా. వాడసలే మొండివాడు, ఎవరి మాట వినడు. అందుకే వాడి మనసు మార్చి జరిపించాల్సిన కార్యక్రమాన్ని వాడి చేతుల మీదుగానే జరిగేలా చూడమని ఆ దేవుడికి మొర పెట్టుకోవడానికి వెళ్ళొచ్చానన్నయ్య. మీరేంటి నన్ను అలాగే చూస్తూ ఉండిపోయారు? ఏమైందన్నయ్య? తలలో ఆ కుంకుమేంటమ్మా? కుంకుమ? కుంకుమేంటన్నయ్య? అయ్యో, ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదన్నయ్య. నేను కావాలని పెట్టుకోలేదు. ఎలా వచ్చిందో నాకు తెలియదన్నయ్య. నేను కావాలని చేయలేదు. అయ్యో, బావా బావా, ప్లీజ్ బావా, ఏడవద్దు బావా. అపూర్వ, ఈ చేతులతోనే కదా నా మీరా పసుపు కుంకాల్ని చెరిపేశాను. ఆయన ఆపిచ్చిది ఇంకా ఈ అన్నయ్యని నమ్ముతూనే ఉంది అపూర్వ. తనని అలా చూస్తుంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అపూర్వ, నా వల్ల కావట్లేదు. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ ఏడోకు బావా. నాకు మాత్రం ఏడుపు రావట్లేదు అనుకుంటున్నావా? మీరనలా చూసిన ప్రతిసారి నాలో నేను ఎంత కృంగిపోతున్నానో నాకే తెలుసు బావా.